స్పీట్లో ఉన్నాము. ఎవరు తొందర నిన్న ఆలంగన్పల్లి ఎలక్షన్ మాది ఆలంగన్పల్లి 49 డివిజను. నిన్న ఆలంగన్పల్లి ఎలక్షన్ పెట్టి ఓ ప్రెస్ మీటింగ్ పెట్టినాడు. మా మీద ఇట్లా బురద చల్లుతున్నారు, ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు అంటున్నారు. ఏదైనా ఉన్నట్టు మాట్లాడితే ఉండూరు వచ్చరాదనే ఉద్దేశంతో నువ్వు చేసిన పనికి వాళ్ళే కాదు కడప నియోజకవర్గం ప్రజలందరికీ అర్థమైంది. మాకు కడపలో ప్రతి ఒక్క కార్యకర్త ఏంది ఆయన ఈ నేల నుంచి సీనియర్గా ఉండి లాస్ట్ మూమెంట్లో ఈ విధంగా తప్పుదాడు వేసినాడు అనే ఉద్దేశంతో చాలామంది మమ్మల్ని టౌన్లో ప్రశ్నిస్తుంటే మేమే ఏం చెప్పుకోలేకపోయినాము. ఆయనంత సీనియర్ ఉండి ఎంత వైసీపీ గాలి ఉన్నా కాంగ్రెస్ గాలి ఉన్నా కూడా ఆలంగన్పల్లిలో ఆయన ఎంత ఉండి మేమంతా కార్పొరేటర్లుగా 3 దఫాలుగా కార్పొరేట్ గెలిపించుకుంటూ వస్తున్నాము. కానీ ఆయన ఏదో సామెత ఉంది, ఏదో నువ్వు టికెట్ రాలేదనే ఉద్దేశంతో నాలుగు విధాలుగా రకరకాలుగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి పైన కుటుంబం పైన రకరకాలుగా మాట్లాడించినారు. ఎవరికైనా వచ్చేది ఒక టికెట్ ఒకరికే, గెలిచేది ఒకరే కాబట్టి నీకు రాలేదు. పార్టీ అధిష్టంతో కొట్లాడు. నేను ఎన్నేళ్ళ నుంచి 1996 నుంచి పార్టీ కోసం నేను కష్టపడినా చేసినాను, నాకు ఏదో ఒకటి హామీ ఇవ్వండి, నేను పార్టీకి చేస్తాను, నేను పక్కదారి పట్టను అనేసి నువ్వు పోయి అధిష్టానం పిలిపించినారు చంద్రబాబు నాయుడు. లక్ష్మణ్ గారు మీరు ఇలా మా శ్రీనివాసరెడ్డి చేయాలనేసి చేస్తాం సార్, మాది రైతు కుటుంబము, చిన్న కుటుంబము, మేము చిన్న కుటుంబం కాబట్టి పార్టీకి సేవ చేసినాము, ఉండే ఆస్తులు పోగొట్టుకున్నాము, మాకు గ్యారెంటీ ఇవ్వండి, మేము పార్టీ కోసం వచ్చి అని అడిగే హక్కు నీకునేది. ఆయన నీకు ఏదైనా సమాధానం చెప్పే హక్కు ఉందో ఆ రోజు ఆయన దగ్గర నేను పోయేసి ఆయన శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చి ఓడించుకుని వస్తా అంటే ఆయనకి ఎట్లుంటుంది. కాబట్టి ఆయన ఏదో టికెట్ రాలని రకరకాలుగా వాళ్ళ కుటుంబం పైన ఈ ఎమ్మెల్యే స్థానికం కాదు వేరే జిల్లా ఇక్కడ ఉండే వాళ్ళకి టికెట్ ఇవ్వాలా అని రకరకాలుగా ఆయన లాస్ట్ ఏమో నామినేషన్ అబద్ధము. అంబీరబాబు కానీ లక్ష్మీరెడ్డి కానీ దుర్గాప్రసాద్ అందరూ ఎక్కారు, నామినేషన్ వేశారు, అందరూ పోయేసి నామినేషన్ చేసినారు, కొద్ది రోజులు ప్రచారం చేసినారు. మా ఎమ్మెల్యే వాళ్ళ కుమార్తె వచ్చే ఊళ్ళో కూడా ప్రచారం కూడా తిరిగినాడు, అన్నీ బాగున్నాయి. వాళ్ళకు లాస్ట్న ఏం బుద్ధి పుట్టిందో ఏం కదో మరి ఎవరేం చెప్పినారో ఏమో లాస్ట్ రాత్రికి మారేసి వైసీపీకి ఓట్లు వేయండి అనేసి పంపించా వచ్చినారు. సరే ఏది ఏమైనా కూడా నువ్వు ఇంత సీనియర్ అయినా కూడా మేము ఉడితో పడితో చిన్న కార్యకర్తలమైనా నిలబడినాం చేసినాం. ఇంతవరకు మా ఆలంగన్పల్లిలో వైసీపీకి 400-500 మెజార్టీ వచ్చే ఓట్లు నిన్న తెలుగుదేశానికి 54 ఓట్లు తెలుగుదేశం మెజార్టీ తెప్పించినాం. అంతా ఏకమైనా కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు. గ్రామంలో నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినప్పుడు ఊళ్ళో నీకు ఒక 1000 ఓట్లు మెజార్టీ వచ్చింది. అట్లాంటిది 54 ఓట్లు తెలుగుదేశానికి మెజార్టీ వచ్చినాయంటే ఇంకా నీ ఎమ్మెల్యే తనం నీ క్యాండిడేట్ తనం ఏమైపోయింది, పెద్దరికం అయిపోయింది. ప్రజలు కూడా అంతా తెలివిగా ఉన్నారు. ఒరే ఈ కుక్క అంటే కుక్క, నక్కంటే నక్కడానికి లేదు, మనం కూడా చూడాలనేసి ఆలంగన్పల్లి ప్రజలు 49 డివిజన్లో బాగా బుద్ధి చెప్పినారు. తెలుగుదేశం మెజార్టీ వచ్చినాయి, ఎమ్మెల్యే కూడా సంతోషించారు. మాకు ఉన్నోళ్ళే కార్యకర్తలు, వాళ్ళే నాయకులు మాకు మెజార్టీ చేసిన సంతోషం అనేసి వాళ్ళు కూడా సంతృప్తికరంగా మాకు ఎప్పుడు పోయినా గౌరవం ఇస్తున్నారు. కాబట్టి ఏదైనా పట్టుకునే జెండా దించకూడదు, ఇప్పటికైనా ఫలితం ఉంటుంది. అది రోజు ఒక జెండా మార్చంటే దానికి తగిన ఫలితం దానికి ఉంటుంది. అట్లనే మేము తెలుగుదేశం నుంచే ఆ రోజు బై ఎలక్షన్లో కూడా మైసూరెడ్డికి ఒక్కరే నిలబడినా, ఊళ్ళో ఎవరే కానీ లేరు. నువ్వు కాంగ్రెస్ నిలబడినావు, వైసీపీలు నిలబడినారు. కానీ ఆలంగన్పల్లిలో మైసూరెడ్డికి తెలుగుదేశం తరఫున నేను ఒక్కరు నిలబడినా. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి కూడా ఎవరేంటంటే మాకు రాజానే నాయకుడు అనేసి ఆయన వ్యాన్పైన ఎక్కించి అభినందించినాడు. కాబట్టి ఆ బుద్ధుడికి ఈ బుద్ధుడికి మేము తెలుగుదేశంలో ఉన్నాం. మేము తెలుగుదేశానికి ఓట్లేస్తాం, తెలుగుదేశానికి చెప్పి మెజార్టీ ఇచ్చినాం. హలో, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ. ఎలక్షన్ అప్పుడు మమ్మల్ని పిలిపించి మోహన్ అన్న ఆఫీస్కు, నా పేరు చలపతి వెంకటాచలపతి, నేను తాపీ మేస్త్రిని. నన్ను పిలిపించేసేసి ఈసారి మాత్రం మనం ఎట్ట చేద్దామని నేను అడిగినాడు. ఎట్ట చేద్దామంటే మనం ఏముందన్నా, మనం ఎప్పుడు టీడీపీనే కదా, టీడీపీకే ఓటేద్దాము అన్నా. లేదు చలపతి, ఈ ఒక్కసారి మాత్రము మనం మారాలా, ఈసారి మాత్రము వైసీపీకి వేయాల ఓటు అని అడిగినాడు. నేనైతే ఒకటే చెప్పిన, మేము 82 నుంచి టీడీపీలోనే ఉన్నాం. నేను పుట్టింది 82, మా నాయన తరం నుంచి మేము టీడీపీలోనే ఉన్నాం. కాబట్టి మేము ఏ పొద్దుగునా
ఏ పార్టీకి కూడా వైసీపీకి కానీ ఆ నుంచి వచ్చేసి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఏ పొద్దు మేము ఓటు వేసిన వాళ్ళం కాదు. ఇప్పటికి కూడా మా తరం, నా తరం, నా కొడుకు తరం అంతా మేము టీడీపీ వాళ్ళమే. కాబట్టి నన్ను అడిగింటే నేనైతే బెయ్యనున్నా. మీరు మారుతారేమో మీ ఇష్టం, అది నేనైతే బెయ్యను. నేను ఉండేది ఒక పక్కన. కానీ నాకు మాధవ ఎవరు కూడా నాకు తెలియదు. అప్పుడు వాసన కూడా పేరు తెలియదు. వాసన పేరు తెలుసు కానీ మాధవ పేరు తెలియదు. తెలియకపోయినా కానీ టీడీపీ పక్కన ఎవరు పెట్టుకున్నా కూడా డిపాజిట్ రాకపోయినా కానీ నా ఓటైనా వేస్తాను నేను అనే సిద్ధాంతంతో మేము మొదటి నుంచి కూడా అట్నే ఉన్నాం. ఈ పొద్దుటికి ఆ పొద్దుటికి ఎప్పటికి మేమైతే మారే ప్రసక్తే ఉండదు. మొన్న నన్ను అయితే పిలిచి అడిగినారు, ఏం మీ ఇష్టం అని. నా ఇష్టం అంటే నేనైతే చేయను, నేను వేయను ఓటు. అది మీ ఇష్టం అంటే ఇంక సరే తెలియకపోతే మీ ఇష్టము. మీ ఆడికున్నా ఏజెంట్గా కూర్చుండేది కూడా నేనేనా. ఏదన్నా సమస్య వచ్చినా కూడా అంటే మా ఊర్లో ఇంతవరకు ఏ పొద్దుకున్నా ఎవరికి సమస్యలు అంటూ లేవు. ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి మారుతానే కూడా అందరం ఒక అన్నదమ్ములు మాత్రమే కలిసి ఉన్నాం మా ఊరంతా. కానీ ఏ పొద్దుకున్నా మాకైతే ఎటువంటి అభిప్రాయాలు లేవు. మా ఇళ్ళల్లో మొత్తం మా 625 ఓట్లుంటే 625 ఓట్లలో 75 ఓట్లు మాకు టీడీపీకి మెజార్టీ వచ్చినాయి. మోహనన్ వాళ్ళు పెట్టినప్పుడు 45 ఓట్లు అటు వచ్చినాయి ఇంతకుముందు ఆమె కార్పొరేటర్గా పెట్టుకున్నప్పుడు. తర్వాత ఈసారి అందరూ మారినా కూడా మేము మారకుండా తిరిగినాం. చెప్పినందుకు నాకు ఆమె ఒక మాట చెప్పింది, నాకు ఆమె ఎవరో తెలియదు కూడా ఆమె నా కాడికి వచ్చేసి చలపతి ఖచ్చితంగా చేయాలా అనే విషయం చెప్తానే, మేడం ఖచ్చితంగా మేమైతే చేస్తాం. మేమంతా నందమూరి అభిమానులం, మేమంతా నందమూరి బాలకృష్ణ అభిమానులు. కాబట్టి ఓట్ బ్యాంకు ఈ ఊర్లో దండిగా ఉంది చాలామందికి. కాబట్టి మీరు ఒక్కసారి అందరినీ పిలిపించుకున్నా మాట్లాడండి మేడం అన్నాం. కానీ మాట్లాడలేదు అమ్మ. మాట్లాడకపోయినా కూడా మేమందరం కలిసికట్టుగా టీడీపీకి ఓట్లు వేసినాం. అది నా పేరు కె చంద్రశేఖర్, ఆలంకల్పల్లి మాజీ సర్పంచ్ని. నేను ఈ ఎలక్షన్ ప్రారంభ పర్వంలోనే శ్రీనివాసరెడ్డి అన్న గారు నా దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. ఆ రోజు ఆయన కండువా కప్పి పార్టీలో చేర్చుకోకపోతే ఆల్రెడీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, మరి లక్ష్మిరెడ్డి గారు ఒక పక్క నాకు టికెట్ అని అంటున్నారు, మేము కొంచెం ఆలోచన చేసి చెప్తామని చెప్పాం. అయినా కూడా వాళ్ళు సరైన దాన్ని మన్నించి వెళ్ళిపోవడం జరిగింది. మరి లక్ష్మిరెడ్డి గారి వైపు నుంచి వాళ్ళు తెలుగుదేశం తరపునే ప్రచారం ప్రారంభించినప్పటికీ చివరి రోజు తెల్లవారితే పోలింగ్ రోజు ఫ్యాన్ గుర్తుకు వేయాలని చెప్పడం కూడా జరిగింది. దానికి సాక్షులం మేము ఊరంతా ప్రచారం చేసి అందరినీ అడగడం చెప్పడం జరిగింది. తెల్లవారితే వాళ్ళందరూ ఏంది లక్ష్మిరెడ్డి గారు ఇట్ట చెప్పారు, మళ్ళీ మీరు ఇట్ట చెప్తున్నారు అని చెప్పి అడగడం కూడా జరిగింది. మేము వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయినాం. కానీ నేనైతే తెలుగుదేశం వైపే ఉంటాను, పక్కన పోయే పరిస్థితే లేదని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఫ్యాన్ గుర్తుకు వేయండి అని చెప్పడానికి సాక్షులం మేమే. దీన్ని గమనించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నేను 50 డివిజన్ ఇన్ఛార్జ్ 10 ఏళ్ళ నుంచి. లక్ష్మిరెడ్డి గారు పెద్దవాళ్ళు నాయకులే. నా డివిజన్కి వచ్చినప్పుడు ఏ రోజైనా కాదర్గానుకోటాలు కానీ, పచ్చిమపల్లె కానీ, పాలంపల్లె కానీ ఆయనే వస్తారు, ఆయన ప్రచారం చేసుకుని వెళ్ళిపోతారు. ఒక డివిజన్ ఇన్ఛార్జ్గా తెలపాలని కూడా పెద్ద ఆయనకు తెలియదు. తర్వాత వచ్చేసి ఎలక్షన్ రోజు మేము ఎలక్షన్ రోజు ఏజెంట్లను తీసుకుపోయి పక్కన పోయి మా ముందరే డబ్బులు ఇచ్చినాడు. మా ఏజెంట్ తెలుగుదేశం ఏజెంట్లు అప్పుడే బాధపడతారు. అన్న మీరేమో లక్ష్మిరెడ్డి మన తెలుగుదేశం అంటారు, మా ముందరనే వాళ్ళకు పోయేసి భోజనాలు ఇస్తాను, డబ్బులు ఇస్తాను, మేము ఎట్ట కూర్చోవాలన్నాడు. కాదర్గాన్ గొట్టాల్లో అందరి సాక్ష్యం ముందే డబ్బులు ఏజెంట్లకు ఇచ్చిన దానికి సాక్ష్యం నేను, మా చలపతన్న, శివాన్న అందరం ఉన్నాడు. పెద్ద ఆయనేమో ఆడ ఎలక్షన్కి వచ్చేసి డబ్బులు పంచినాడు, అన్నీ చేసినాడు. తెల్లవారి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మన ఎన్టీఆర్ సర్కిల్లోకి వచ్చి విగ్రహానికి పూలమాల వేస్తారు. అవన్నీ అందరు గమనిస్తారు కదా, తెలుగుదేశం వాళ్ళు గమనిస్తారు, వైసీపీలు గమనిస్తారు. మాటికి ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం నేను అవసరం మనకు. పెద్ద ఆయన మంచివాడే, కాదనడం లేదు. మా 50వ డివిజన్లో నేను భవిష్యత్తు గ్యారంటీ వెళ్ళంగానే వెంటనే ఫోన్ వస్తాను లక్ష్మిరెడ్డి గారికి, అన్న చూడన్నా నువ్వు భవిష్యత్తు గ్యారంటీ ఓటీ పెడుతాడో. ఆయన వెంటనే ఫోన్ చేస్తున్నాడు. ఈయన ఎన్నో చేసినాడు. మా 50వ డివిజన్లో చాలా ఇబ్బంది పెట్టినాడు. మాకు ఇంకా అంతకంతగా మెజార్టీ వచ్చిండేది. కేవలం లక్ష్మిరెడ్డి గారి వల్లనే మా 50వ డివిజన్లో మెజార్టీ రాలేదు. అది ఆయన అంతరాత్మకు తెలుసు, అందరికీ తెలుసు. తక్కువ వచ్చింది. తర్వాత వచ్చేసి ఆయన వైసీపీకి ఓటు వేయలేదని ఎక్కడైనా వచ్చి ఏమని చెప్పలేదని మా కాదర్గాన్ హోటల్లో ప్రమాణం చేయమంటే నేను వచ్చి ప్రమాణం చేస్తాను.